ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసేలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలు చాలా వరకు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇదే సమయంలో దేశంలో బ్యాంకింగ్ మోసాలు కూడా గణనీయంగా పెరిగిపోతున్నాయి. అమాయకులకు వలవేస్తూ కొత్త మార్గాలను ఎంచుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఆ కొత్త విధానాలు ఏంటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిషింగ్ స్కామ్. బ్యాంకు ఖాతాదారులను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీ లేదా బ్యాంకు నుంచి కాల్ చేసినట్లు నమ్మిస్తారు. తర్వాత కేవైసీ చేయాలి, గిఫ్ట్స్ వచ్చాయి అంటూ మభ్యపెట్టి ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఓటీపీలు వంటి సున్నిత సమాచారాన్ని అడుగుతారు. దీంతో కొందరు డబ్బుకు, బహుమతులకు ఆశపడి వివరాలన్నీ చెప్పేస్తూ ఉంటారు. ఫలితంగా ఖాతాలో ఉన్న డబ్బును మాయం చేసుకుంటారు. అయితే ఏ బ్యాంకు అధికారులు కూడా కాల్ చేసి మన క్రెడిట్ కార్డు, పాస్వర్డ్, ఓటీపీ వంటి వివరాలను అడగరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అడిగితే వారు మనల్ని మోసం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. సైబర్ ఫిషింగ్. ఇది కూడా ఫిషింగ్ స్కామ్ వంటిదే. అయితే ఇందులో కాల్ బదులు విశ్వసనీయ సంస్థ వెబ్సైట్ నుంచి వచ్చినట్లు మెయిల్ పంపుతారు. ఇలాంటి మెయిల్ లింక్ క్లిక్ చేయగానే పాస్వర్డ్, లాగిన్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని అడుగుతాయి. చూడడానికి ఆ సైట్ అఫీషియల్ గానే ఉండడంతో చాలా మంది అది నిజమేనని నమ్మి వివరాలన్నీ ఆ సైట్ లో నమోదు చేస్తారు. దీన్నే వెబ్సైట్ స్పూఫింగ్ లేదా నకిలీ వెబ్సైట్లు అని అంటారు. ఇలాంటి సమయంలో అది అధికారిక వెబ్సైటా కాదా అని చెక్ చేసుకోవాలి. URLలో HTTPS ను తనిఖీ చేసుకోవాలి. ముఖ్యంగా ఏ బ్యాంకు కూడా మెయిల్ పంపి గోప్యమైన ప్రైవేటు సమాచారాన్ని అభ్యర్థించదని తెలుసుకోవాలి. ఇలాంటి అనుమానాస్పద ఈమెయిల్స్ ఓపెన్ చేయకపోవడమే ఉత్తమం. కేవలం ఇవే కాకుండా మన ఖాతాలను ఖాళీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు మాల్వేర్ అటాక్, స్మిషింగ్, సిమ్ స్పామ్ వంటి విధానాలను అవలంబిస్తూనే ఉన్నారు. కాబట్టి ఖాతాదారులు పాస్వర్డ్లను క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు పోయినా, చోరీకి గురైనా వాటిని వెంటనే బ్లాక్ చేయాలి. బ్యాంకు లావాదేవీల వివరాలను క్రమం తప్పకుండా సమీక్షించాలి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి.